25,487 ఉద్యోగాలంటే చిన్న విషయమా అండి? జాబ్ మార్కెట్ వీక్‌గా ఉన్న ఇలాంటి టైంలో అన్ని ఉద్యోగాలు, అది కూడా జస్ట్ 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మంచి అవకాశం. డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అంటే చాలా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ ఏమొచ్చినా గానీ, వివరంగా ఆ నోటిఫికేషన్ గురించి చెప్పుకోవాలనుకున్నాం గదండీ! అలాగే చెప్తున్నాను. అంటే ప్రతి నోటిఫికేషన్ గురించి వివరంగా చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్ కూడా మీకు చక్కగా అర్థమయ్యేలాగా, అంటే అందరూ నోటిఫికేషన్‌లోకి వెళ్లి చదువుకోలేరు. ప్లస్ 10థ్ క్లాస్ వాళ్ళు కాబట్టి కాస్త ఇంగ్లీష్‌తో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. ఇక నేను స్వయంగా ఎంతోమందికి ఉచితంగా అప్పట్లో కోచింగ్, ఇప్పుడు లేదు కాండి, అప్పట్లో కోచింగ్ ఇచ్చి చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ కామెంట్లో కూడా కొంతమంది వచ్చి పెడుతూ ఉంటారు. ఇది కానిస్టేబుల్స్ అండి, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ అంటాం మనం. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సశస్త్ర సీమ బల్, అస్సాం రైఫిల్స్, ఇట్లాగా రకరకాలైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఏది బెస్టు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి ఆప్షన్ ఎంచుకోవాలో తెలియక జీవితాంతం నలిగిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. అంటే కొన్ని ఉంటాయి, సిఆర్పిఎఫ్ లేకపోతే అస్సాం రైఫిల్స్ ఇలాంటివి చాలా టఫెస్ట్ ఉంటాయండి. కాస్త సిఐఎస్ఎఫ్ ఇలాంటివి మాత్రం చాలా బాగుంటాయండి. ఐటీబీపీ టఫెస్ట్ ఉంటుందండి. అంటే ఆ ప్రయారిటీ ఇచ్చుకునే క్రమంలో బిఎస్ఎఫ్ టఫెస్ట్ ఉంటుందండి. ఢిల్లీ పోలీస్ మళ్ళీ బాగుంటుందండి. సో అవి కూడా మాట్లాడతాను, అవన్నీ చెప్పుకుందామండి. మరి 25,000 పైన పోస్టులు, జస్ట్ 10థ్ క్లాస్ అయితే కానిస్టేబుల్ అండి. ముందే చెప్తున్నాను, యూనిఫామ్ వేసుకోవడానికి ఇష్టం ఉండాలి, కానిస్టేబుల్ ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉండాలి. ఆ వచ్చే 40,000 50,000 ఓకే, మంచి జీతమే అనిపించాలి. దేశంలో ఎక్కడ పనిచేయడానికైనా సిద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులకి, భార్య పిల్లలకు కూడా ఒక్కోసారి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నిసార్లు అక్కడికి తీసుకెళ్ళలేమండి. బిఎస్ఎఫ్, ఐటీబీపీ అయితే ఇంకా చాలా కష్టం అన్నట్టు. సో దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ముందు ఇవన్నీ ఓకే అయినా కానీ నాకు ఉద్యోగమే కావాలి, ఉద్యోగం ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు మనలో కుర్రాళ్ళు. అలాంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ అవకాశం. సో మరి ఎలా క్రాక్ చేయాలి, ఏంటి అన్ని విషయాలు డీటెయిల్డ్గా చూసేసుకుందాం. మరి మొత్తం మీరు వీడియో మొత్తం చక్కగా డీటెయిల్డ్గా చూసి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెడితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేలాగా ఇంకొక వీడియో మళ్ళీ చేస్తానండి. సో మరి మీరు పూర్తిగా చూడండి. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక కేటగిరీ వైజ్ చూద్దామండి. అంటే నేను ముందే చెప్పాను, ఏది ఫస్ట్ పెట్టుకోవాలి, ఏది సెకండ్ పెట్టుకోవాలని చెప్పాను కదండి. సో కేటగిరీ వైజ్ కూడా చెప్పేస్తానండి మీకు. బిఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్ అయితే వద్దు, చాలా పోస్టులు ఉన్నాయి, 616 పోస్టులు ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆప్షన్ వద్దు. సిఐఎస్ఎఫ్ పెట్టుకోవచ్చండి, ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. పోస్టులు కూడా 15,000 పోస్టుల దాకా ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్ కూడా వద్దండి, 5,400 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బి 1764, సశస్త్ర సీమా బల్ అంటారు, పర్వాలేదు, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూసుకుందామండి. ఐటీబీపీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ కూడా వద్దు, 1,293 పోస్టులు ఉన్నాయండి. ఏఆర్ 1706, పర్వాలేదు. అస్సాం రైఫిల్స్ అండి, పర్వాలేదు, కానీ ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ వద్దు. సో మరి ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టుకుంటారు అంటే, నా సలహా ఇక్కడ ఉన్న వాటిలో సిఐఎస్ఎఫ్ పెట్టుకోండి, తర్వాత సశస్త్ర సీమాబల్ పెట్టుకోండి, ఆ తర్వాతే మిగిలిన వాటి జోలికి వెళ్ళండి, అంతేనండి. సో అంటే ఏం లేదు, కాస్త ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది ఉద్యోగం, ఆ జాబ్ నేచర్ అలా ఉంటుంది. దూరంగా ఉండాలి, కొండల్లో ఉండాలి, గుట్టల్లో ఉండాలి, బార్డర్స్లో ఉండాలి, చలి ప్రదేశాల్లో ఉండాలి, తీవ్రవాదులతో పోరాడుతూ ఉండాలి. కొన్ని చోట్ల టఫెస్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి, రెగ్యులర్ డ్రిల్స్ ఉంటాయి, పనిష్మెంట్లు కూడా గట్టిగా ఉంటాయి. కాబట్టి అంటే ముందే భయపెట్టేస్తున్నారు సార్ అని అనొద్దు, ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా పోలీస్ ట్రైనింగ్ చేసినోడినే, 2-3 కమాండో ట్రైనింగ్లు కూడా చేసినోడే. కాబట్టి అంటే సబ్ ఇన్స్పెక్టర్ అవి చేశాను, అంతకుముందు కొన్ని సర్వీసులు చేశాను, కాబట్టి కమాండబుల్గా చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడ మనం ఒక రిటర్న్ టెస్టే కాదు, ఫిజికల్ టెస్ట్ అవి కూడా ఈ నోటిఫికేషన్లో కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. కాస్త లెంగ్తీ వీడియో అయినా కానీ అన్నీ మాట్లాడుకుందాం. ఇక నోటిఫికేషన్ నా దగ్గర పెట్టుకున్నాను, నోటిఫికేషన్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అంతా చదివి వినిపించాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక ఏజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. మీకు చెప్పాను, 23 సంవత్సరాల ఏజ్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీ. ఆల్రెడీ అంటే చిన్న రీల్స్ అవి చేస్తున్నాం కదా, అందులో చెప్పేసాను. కాస్త డీటెయిల్డ్గా కావాలంటే చెప్పండి అంటే ఇక్కడికి వచ్చాను. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఇచ్చారు, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఇచ్చారు, ఎక్స్ సర్వీస్మెన్కి కూడా 3 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకా చిల్డ్రన్ డిపెండెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ కిల్డ్ ఇన్ ది 1984, అంటే సిక్కు అల్లర్లు జరిగినాయి చూడండి, అప్పుడు చనిపోయిన వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాలు ఇచ్చారు. విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ 8 సంవత్సరాలు ఇచ్చారంటే, అక్కడ ఓసీ వాళ్ళకి 5. సేమ్ ఇదే
ఇదే కేటగిరీలో అంటే ఆ సిక్కు అల్లర్లో చనిపోయిన వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీల వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చారండి. సో మరి 23 సంవత్సరాలు, 23 సంవత్సరాల తర్వాత చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ జనరల్గా ఏదైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు ఉందో అదే అప్లై అవుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి అప్లై అవుతుంది. ఇక్కడ వరకు ఇక ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటిఫికేషన్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎవరు ఎక్స్ సర్వీస్ మెన్ కింద వస్తారు అనేది. సో అది నోటిఫికేషన్లోకి వచ్చి చదువుకోండి. వీడియోలో ఎందుకు దాని గురించి అంత టైం వేస్ట్ చేయడం అనేది. సో మరి ఇక సర్టిఫికెట్ వగేరా ఎలా ఉండాలి ఏంటి అంటే జస్ట్ 10th క్లాస్ సర్టిఫికెటే గుర్తుంచుకోండి. 10th అలాగే మనం ఏ స్టేట్ అయితే ఉన్నామో ఆ స్టేటు లోకల్ అవుతాం, కానీ మన స్టేట్లో ఉద్యోగం చేసే అవకాశం ఇక్కడ రాదు, అది గుర్తుంచుకోండి. దేశం అంతా ఉంటుంది, ఎక్కడంటే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎక్కడంటే అక్కడ చేయాల్సి ఉంటుందండి. ఇంక తర్వాత వచ్చి ప్రధానంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. 1/1/2026కి ముందు 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయిపోయి ఉండాలి. అంటే ఏజ్ ఎలాగో ఇచ్చారు కాబట్టి 18 తర్వాతే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆ ఏజ్ మాత్రం చూసుకోండి, అబోవ్ 18, 23 ఈ మధ్య ఉండాలి. ఇక ఎన్సీసీ వాళ్ళకి చక్కగా మంచి రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి. 5% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పెడతారు కదండి, తర్వాత వస్తాము ఈ వీడియోలోనే. 5% ఏమో ఎగ్జామినేషన్ ఇచ్చారు సి సర్టిఫికేట్ వాళ్ళకి, 3% బీకి, ఏ సర్టిఫికేట్ ఉంటే 2% అంటే స్కోర్ కలుపుతారండి అందులో. సో మరి ఈ ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి చాలా చాలా మెరిట్ ఉంటుంది. కానీ ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా గట్టిగా వెరిఫై చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్ అయి ఉండాలి, అవి కూడా చూసుకోండి. ఇంకెలా అప్లై చేయాలి ఏంటి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అండి, ఓటీఆర్ అంటారు. ssc.gov.in స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ని. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేసుకొని అందులో వాళ్ళు చిన్న చిన్న డీటెయిల్స్ అడుగుతారు. క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడే అప్లోడ్ చేసేస్తే అయిపోతుందండి. సో ఇక్కడ చిన్న చిన్న ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి ఏంటి అవి కూడా ఇస్తున్నారు. అంటే ఫోటోగ్రాఫ్లు పిచ్చి పిచ్చి ఫోటోగ్రాఫ్లు అవి కాకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదండి, అవే అడుగుతున్నారు. అంటే ఈ మధ్య ఎగ్జామ్స్లో ట్యాంపరింగ్లు అవి ఎక్కువ జరుగుతున్నాయి, ఒకటి బదులు ఇంకొకటి ఎగ్జామ్స్ రాస్తున్నారు కదండి. దాని గురించి ఆల్మోస్ట్ 2 పేజీలు ఇచ్చారండి, ఫోటో గురించే 2 పేజీలు ఇచ్చారు. ఫీజు వచ్చి జస్ట్ 100 రూపాయలు ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళు పూర్తిగా ఉమెన్ కూడా ఎగ్జామ్టెడా చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఉమెన్కి కూడా అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి, ఆ రిజర్వేషన్స్ రోస్టరు అంతా కూడా కామనే, అవన్నీ కూడా ఉంటాయండి. ఆన్లైన్ అప్లికేషను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గుర్తుంచుకోండి. నెలాఖరు దాకా ఉంటుంది. జనవరి 10 దాకా అవకాశం ఇచ్చారు. సో జనవరి 10 లోపే అప్లై చేసేసుకోండి. ఆ చివరి నిమిషంలో పెట్టుకుందాం అనుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చివరి నిమిషం దాకా వెళ్ళొద్దు. ఇక పేమెంట్ వచ్చి క్రెడిట్ కార్డు, యూపీఐ అనే ద్వారా దేని ద్వారా అయినా, చాలా మోడ్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు, అవన్నీ ఎనేబుల్ చేశారు. దానిలో చక్కగా ఆ రకంగా అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి చాలా ఉన్నాయండి, ప్రతి స్టేట్లో కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా చక్కగా ఇచ్చేశారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి అంటే జయపురం, బన్సోల్ చాలా ఇచ్చారండి ప్రతి రాష్ట్రానికి కూడా. గుంటూరు సదరన్ రీజియన్ చెప్తున్నా, ఓవరాల్ సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ కలిపి సదరన్ రీజియన్ అంటారు. ఇక్కడ ఎగ్జామ్స్ గుంటూరు, కర్నూలు, కాకినాడ, కోడింగ్ కూడా ఇచ్చేసారు. ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ లింక్లో పేస్ట్ చేస్తానండి. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి, ఓకే మనకు అవసరం లేదు, ఇక్కడ వరకు ఇచ్చారు. ఇంకా హైదరాబాద్ ఇచ్చారు, సికింద్రాబాద్ ఇచ్చారు, కరీంనగర్ ఇచ్చారు, సిద్దిపేట ఇచ్చారు తెలంగాణలో. ఇవి ఎగ్జామ్ సెంటర్స్. అంటే ఈ సెంటర్స్నే పెట్టుకోవాలి. ఏ సెంటర్ అయితే మీకు కాస్త కంఫర్ట్ దగ్గర ఉందో ఫస్ట్ ఆప్షను, తర్వాత సెకండ్ ఆప్షను, తర్వాత థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి. ఇలాగ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి అట్లా పెట్టుకోండి. ఇక అయిపోయింది. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జామ్ గురించి భయపడిపోయి అగులు బుగులైపోయి కొడతానా కొట్టలేనా ఎలా ఉంటారు కదా, ఆ ఎగ్జామ్ గురించి కూడా కొన్ని టిప్స్ మీకు చెప్పేస్తాను. లేదంటే నాకు ఇంకా గైడెన్స్ కావాలంటే ఇంకో వీడియో చెప్పుకుందాం. లేదు ఇంకా ఫ్రీగా కోచింగ్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని పరిచయం చేస్తాను. లేదు మాక్ టెస్ట్లు అవి అన్నారు కదా, గట్టిగా రాయాలనుకుంటున్నాను, ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత మంచిది అన్నారు కదా, ఆ మాక్ టెస్టులు ఇచ్చే వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. ఫ్రీగా విచ్చలవిడిగా ఎన్ని కావాలంటే అన్ని మాక్ టెస్టులు చేసుకోవచ్చు. వాళ్ళకి లాగిన్ ఇస్తారు, లక్షల్లో క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, మోడల్ టెస్టులు అన్నీ రాసుకోవచ్చు అండి.
ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 20 క్వశ్చన్స్కి 40 మార్కులు ఇచ్చారు. ఇవన్నీ కలిపి 60 మినిట్స్ అండి, గుర్తుంచుకోండి ఒకే ఎగ్జామ్. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండి. అంటే ఆర్ఎస్ అగర్వాల్ పట్టుకుంటే బ్యాంకింగ్ డెప్త్ వెళ్ళాలండి. ఆర్ఆర్బీ బ్యాంకింగ్ డెప్త్ వెళ్ళిపోయి చేస్తే ఈజీ అయిపోతుంది, అంతకుమించి ఏం లేదు. తర్వాత వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అంటే దేశాలు, రాజధానులు, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి, కరెంట్ ముడిపడి ఉంటాయి. అలాగే డిఫెన్స్ రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి కాబట్టి అవి కవర్ చేసుకోండి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ని కవర్ చేయండి. అంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి. లాస్ట్ 6 months, ఎగ్జామ్కి ముందు 6 months చూసుకోండి. అంటే ఎగ్జామ్ సెట్ చేసేవాడు, పేపర్ సెట్ చేసేవాడు అలాగే చూస్తాడండి. ఆ తర్వాత వచ్చి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ అన్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా ఆర్ఎస్ అగర్వాల్ నెంబర్ 1 అవుతుందండి. అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, అట్లాగన్నట్టు. సో తర్వాత వచ్చి జనరల్ ఇంగ్లీష్ 20. సో వీటన్నిటికీ కలిపి చూడండి 60 నిమిషాలే ఉంది. మార్క్స్ వచ్చి 40, 40, 40, 40 మార్క్స్, 160 మార్క్స్ ఇచ్చారు. క్వశ్చన్స్ వచ్చి 80 ఇచ్చారు. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ టైపే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటి అంటాం కదండి, కంప్యూటర్ స్క్రీన్ ఆన్ అవుతుంది. చక్కగా మనం అవి పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే కొత్తగా ఎగ్జామ్ రాసేవాళ్ళు 1-2 ప్రాక్టీసులు చేయండి. ట్యాబ్లోనో కంప్యూటర్లోనో చేస్తే మంచిది. తెలుగులో కూడా ఉంది, కంగారు పడక్కర్లేదు. ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారేమో, తెలుగు కావాలి అనుకున్నప్పుడు తెలుగు ఆప్షన్ చేసుకుంటే తెలుగు ఉంటుంది. కాకపోతే నెగిటివ్ మార్క్ ఉందనేది గుర్తుంచుకోండి. 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి తప్పు చేస్తే 0.25 అనేది నెగిటివ్ మార్క్ పోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చేయాలి. సో ఇంక తర్వాత వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత కీ రిలీజ్ చేయడం వగేరా ఇవన్నీ ఉంటాయి. దీని గురించి ఎక్కువ భయపడక్కర్లేదు. జస్ట్ ప్రాక్టీస్ 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఇస్తారు అన్నీ కూడా, కాబట్టి భయపడక్కర్లేదు. అయినా కానీ నేను డీటెయిల్డ్ సిలబస్ కూడా మీకు చెప్తాను. మాక్ టెస్ట్లు అవి కూడా బయట దొరుకుతున్నాయండి. మన వాళ్ళైతే మీరు 100-1000 మాక్ టెస్టులు చేసుకుంటానన్నా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారన్నాను కదా, ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. మీ పేరు, ఫోన్ నెంబర్ ఇస్తే ఆ టీం వాళ్ళు వచ్చి చూస్తారు. మాక్ టెస్టులు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఆ కంపెనీ వాళ్ళు చక్కగా మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో తర్వాత వచ్చి ఇంకా సిలబస్కి వెళ్ళిపోదాం. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అనుకున్నాం. 20 క్వశ్చన్లు 40 మార్కులు కనుక్కున్నాం కదా, ఏముంటాయనేది చూడండి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఎబిలిటీ అండ్ అబ్జర్వ్ ది డిస్టింగ్విష్ ప్యాటర్న్ విల్ బి టెస్టెడ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్లీ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్. ద కాంపోనెంట్ మే ఇంక్లూడ్ క్వశ్చన్స్, అనాలజీసు, సిమిలారిటీసు, డిఫరెన్సెస్, విజువలైజేషను, స్పేషియల్ ఓరియంటేషను, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషను, అబ్జర్వేషను, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మీకు ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నాయి, చక్కగా దొరుకుతున్నాయి, హాయిగా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. జనరల్ నాలెడ్జ్ ఇందాక చెప్పుకున్నాం కదండి. జనరల్ నాలెడ్జ్ ప్రధానంగా దేని మీద ఉంటుందంటే జనరల్ అవేర్నెస్. మన క్యాండిడేట్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని గమనిస్తున్నాడా లేదా, కనెక్ట్ అవుతున్నాడా లేదా, ఇవే చూస్తారండి. సో ఇందులోనే భాగంగా ఎస్పెషల్లీ హిస్టరీ, కల్చరు, జాగ్రఫీ, ఎకనమిక్ సీను, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం, ఇలా వస్తాయండి. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనుకున్నాం కదా ఇందాక, 10th బేసే ఉంటుంది. ఇక్కడ కూడానండి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చి నెంబర్ సిస్టము, కంప్యూటేషను, హోల్ నెంబర్సు, డెసిమల్స్, ఫ్రాక్షను, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్సు, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజీ, రేషియో, ప్రపోర్షను, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, మెన్సురేషను, టైమ్ అండ్ డిస్టెన్సు, రేషియో, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ 6th క్లాస్, 7th, 8th, 9thలో చేసినవే. సో భయపడక్కర్లేదు, ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫైనల్గా ఇంగ్లీష్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. ఇంగ్లీషు అర్థం చేసుకొని రాయగలిగే ఎబిలిటీ ఉందా లేదనేది చూస్తారండి. ఇక్కడికి రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ గురించి మళ్ళీ డీటెయిల్డ్గా మీకు అవసరమైతే మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను, చెప్పండి దయచేసి, మొహమాట పడదు. ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే జనరల్గా ఒకప్పుడు పోలీస్ అంటే ఫిజికల్ అండి, జస్ట్ ఫిజికల్ టెస్ట్ బాగా చేసి, బాగా దూకి, బాగా పరిగెడితే ఇచ్చేసేవాడు. ఇప్పుడు రిటర్న్ ఎక్కువైపోయింది, గుర్తుంచుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి, అలాగని కుదరదు. ఫిజికల్ ఏమంటే జనరల్గా మన స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉందో అంతే ఉండాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. సుమారుగా చెప్తున్నాను. ఇక ఫిజికల్ టెస్ట్ ఏముంటుందంటే 5 kilometers 24 minutesలో పరిగెట్టాలండి. కనీసం స్టేట్ అయినా ఏమేమో 25 minutes ఇచ్చేవాళ్ళు. ఫీమేల్ అయితే
1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్. ఆడవాళ్ళకి ఇలా ఇచ్చారండి చూడండి. అలాగే 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో మేల్ పరిగెట్టాలి. ఫిమేల్ అయితే 800 మీటర్లు 5 నిమిషాల్లో పరిగెట్టాలి. అంటే 2 టెస్టులు ఉన్నాయి. 5 కిలోమీటర్స్ ఉంది, 1.6 కిలోమీటర్స్ ఉంది, ఇద్దరికి ఉంది. గుర్తుంచుకోండి, ఇది మ్యాండేటరీ. ఇక్కడ నేను పరిగెట్టలేకపోయాను, ఆగిపోయాను, కష్టం అనుకుంటే దీని గురించి ప్రత్యేకంగా మీరు ఎవరైనా అడిగితే ఫిజికల్ టెస్ట్ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి, ఏం టిప్స్ ఉన్నాయంటే నేను ఇంతకుముందు దానికోసం కోచింగ్ ఇచ్చేవాడిని అండి. నేను కూడా స్వయంగా పిల్లలతో పోయేవాడిని డైలీ. అందరూ క్వాలిఫై అయిపోయారు. ఏ ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా క్వాలిఫై చేసేసాను. ఏది బక్కపల్చగా ఓపిక లేనివాళ్ళు, అంతలా ఉన్నవాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ అందరూ సెట్ అయిపోయారండి. సెట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక మిగిలిన ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. హైట్ ఇంపార్టెంట్ కదండి. మగవాళ్ళు 170 చూసేసుకోండి ఒకసారి. హైట్ మళ్ళీ ఏదో మీ సొంత కొలతలు కాకుండా కరెక్ట్గా కొలుచుకోండి. ఆడవాళ్ళు 157 గుర్తుంచుకోండి. ఇక షెడ్యూల్ క్యాస్ట్స్, ట్రైబ్స్ వీళ్ళకి రిలాక్సేషన్ ఉంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు, గుర్తుంచుకోండి. ఒక ఎస్టీలకే ఉంటుంది. ఆ ఎస్టీలు కూడా రకరకాల ఎస్టీలు ఉంటారు మనకి, అలా ఉంటుందన్నమాట. 162 ఉంది. ఫిమేల్ అయితే 150 ఉంది. 157 ఉంది. ఫిమేల్లో 147 ఉంది. అంటే ఏరియాని బట్టండి. సపోజు అటు అరుణాచల్ ప్రదేశ్, ఈస్టర్న్ ఘాట్స్ ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి ఎక్కువ రిలాక్సేషన్ ఉంది అన్నట్టు. సో మరి అది మనకు అవసరం లేదు, మనకు తక్కువ కాబట్టి ఓకే. మిగిలిన ఎస్టీ చెప్పేశాం కదండి, మిగిలిన వాళ్ళందరికీ ఓకే. ఇందాక మనం చెప్పుకున్న ఎస్టీఏ మనకు కూడా అప్లై అవుతుంది. ఇక తర్వాత వచ్చి చెస్ట్ ఎక్స్పాన్షన్ ఒకటి చూస్తారు, గుర్తుంచుకోండి. 76 అన్ఎక్స్పాండెడ్ ఉంటే 5 సెంటీ, మినిమం 76, మ్యాక్సిమం ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఎక్స్పాండ్, గట్టిగా గాలి పీలిస్తే ఇది కూడా టెక్నిక్ ఉందండి. గాలి పీల్చి ఎలా పట్టుకోవాలి, ఎలా గాలిని లోపలికి తీసుకోవాలి, అది కూడా మీరు తర్వాత చెప్తాను నేను డీటెయిల్డ్గా. ఫిజికల్ గురించి వీడియో చేసినప్పుడు చెప్తానండి. 76 అనేది ఉండాలి, గుర్తుంచుకోండి. ఎవరికి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 76 అండి. ఇంకా అదర్ కేటగిరీ ఉన్నారు కదా ట్రైబ్సే, వీళ్ళు కూడా 78 అండి. నార్త్ ఈస్టర్న్ వీళ్ళకేమో 77 ఇచ్చారండి. మామూలు వాళ్ళకి 80, గుర్తుంచుకోండి. 80 + 5 ఉండాలి మనకి. సో ఇది చెస్ట్ ఎక్స్పాన్షన్. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఐసైట్ దగ్గర నుంచి దొడ్డికాళ్ళు, వంకర కాళ్ళు ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు కదండి అందరికీ. అంటే స్కిన్ డిసీజెస్, ఏదైనా పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్నా ఇలాంటివి కూడా తీసుకోరు. సో మరి మెడికల్ టెస్ట్ అనేది కాస్త గట్టిగానే ఉంటుంది. అంటే మామూలుగా సాధారణమైన ఆరోగ్యం ఉన్న వాళ్ళని ఏమీ డిస్క్వాలిఫై చేయరు, అందరిని కూడా క్వాలిఫై చేస్తారు. ఇవి మాత్రం ఇంపార్టెంట్ అండి. పెద్ద పెద్ద డిసీజెస్ ఏమైనా ఉంటే మాత్రం తీసుకోరు, అది గుర్తుంచుకోండి. ఇంకాస్త డీటెయిల్డ్గా కావాలంటే దీనికే ఒక 2-3 పేజీలు ఉంది, అదంతా చదువుకోండి. నోటిఫికేషను ఇచ్చేస్తున్నాను మీకు. సో మరి ఎగ్జామ్ పెడతారు అనుకున్నప్పుడు మనకి అందరికీ అడ్మిషన్ కార్డు వస్తుంది. దగ్గరలో సెంటర్లు సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జామ్ అటెండ్ చేస్తాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కాబట్టి చక్కగా రాయొచ్చు. కాకపోతే ఐడి తీసుకెళ్ళండి, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్కడైనా పనిచేస్తున్నట్టయితే ఎంప్లాయీ ఐడి, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ ఐడి, ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. తీసుకొచ్చుకొని హాయిగా రాసుకోవచ్చు అని చెప్పారు, అట్లా చేయండి. ఇంక తర్వాత వచ్చి రిజర్వేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామండి. అన్రిజర్వ్డ్, ఓవరాల్గా అన్రిజర్వ్డ్ 30% అండి. అన్రిజర్వ్డ్ అంటే మీరు ఓసీలకు అనుకుంటారు చాలామంది, అందరికీ. అంటే అన్రిజర్వ్డ్ 30% తీసి పక్కన పెడితే ఎవరైతే మెరిట్ ఉన్నారో, ఎస్సీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరికీ అవి ఇచ్చేస్తారండి. ఓబీసీలకి వీళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 25%, ఇంకా ఆల్ అదర్ మిగిలిన ఎస్సీ, ఎస్టీ వగేరా వీళ్ళందరికీ 20% ఇచ్చారండి. ఇక ఎన్సీసీ చెప్పాను కదా ఇందాక, ఎన్సీసీ సిబిఏ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. సో మరి ప్రయారిటీ ఇందాక నేను చెప్పేశాను. బీఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సశస్త్ర సీమా బలం ఉంది, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ ఉంది కదండి. ఇవన్నీ చూసుకోండి. మరి పోస్టులు ఇచ్చాము, అక్కడ కేటగిరీ ఇచ్చాడు, ABCDEF అని ఇచ్చాడు. అవి పెట్టాల్సి ఉంటుంది. అవి చాలా జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే లైఫ్ అంతా అయిపోతుంది అన్నట్టు. సో మరి ఆ కేటగిరీ మీరు అప్లై చేసేటప్పుడే పెట్టుకోమంటున్నాడు, పెట్టండి. అలాగే ఇంకా మనకు పనికొచ్చే విషయాలు ఏమున్నాయంటే, మాల్ ప్రాక్టీసెస్ అవి చేస్తే ఎగ్జామ్కి రానివ్వమని చెప్పి డీటెయిల్డ్గా ఒక 2 పేజీలు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు డిబార్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్, ఈ ఎగ్జామే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ కూడా రాయనివ్వము అని చెప్పి డీటెయిల్స్ ఇచ్చాడండి. సో మరి ఏజ్ చెప్పుకున్నాము, క్వాలిఫికేషన్ చెప్పుకున్నాము, సిలబస్ చెప్పుకున్నాము, రిజిస్ట్రేషన్ చెప్పుకున్నాము. ఇంకాస్త డీటెయిల్డ్ రిజిస్ట్రేషన్ డౌట్ ఉందనుకుంటే ఇక్కడ ఇస్తున్నాను డాక్యుమెంట్, అక్కడికి వెళ్ళండి, చదువుకోండి. ఏం లేదు, వరుస పెట్టి పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరికైనా ఏమన్నా
డౌట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చదవండి అంతే, అంతకుమించి ఏమీ లేదు. చక్కగా డీటెయిల్డ్గా పీడిఎఫ్ షీట్ కూడా ఇచ్చాడండి. మొత్తం చాలా చాలా వెరీ డీటెయిల్డ్గా ఇచ్చాడు. 74 పేజీలు ఇచ్చాడండి మొత్తం మీద నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ నేను మీకు ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, లింక్లో పేస్ట్ చేస్తున్నాను, చదువుకోండి. సో ఇంకా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ క్రాక్ చేసే విషయంలో కానీ ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యే విషయం, ఈ రెండే కదా ఎక్కువ మందికి ఉండే డౌటు. ఈ రెండింటి మీద మీరు ఎంత అడిగితే, అంటే ఎంతమంది అడిగితే అంతమందికి నేను స్వయంగా మళ్ళీ ఇంకొక వీడియో డీటెయిల్డ్గా చెప్తాను. ఎందుకంటే చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి చాలా ఉద్యోగాలు తెప్పించిన అనుభవం ఉంది. సో దయచేసి మీరేం ఆలోచించవద్దు. ఇక మనకి ఏ కమర్షియల్స్ లేవు, ఎలాంటి ప్రమోషన్స్ లేవు. మీకు తెలుసు నేను అసలు ప్రమోషన్స్ చేయను, ఏ ఒక్కళ్ళని రికమెండ్ చేయను. కానీ ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోండి. అలాగని 1,00,000 10 లక్షలు కడితే ఇదిగో జాబ్ గ్యారంటీ, లేకపోతే మీ డబ్బులు మీకు, ఇలాంటి వాళ్ళ వల్ల పడవద్దు దయచేసి. మీకు స్వశక్తిని నమ్ముకోండి, మీ శ్రమనే నమ్ముకోండి. ఏం కాదు, ఒక రవ్వ లేట్ అయినా కానీ. సో అంటే మాయలు మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్పడం నా ఉద్దేశం. సో మరి మీకు ఎలా అనిపించింది? బాగున్నట్టయితే పాపం పోటీ పడే పిల్లలు ఉంటారు కదా, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మరి ఈ ఎడ్యుకేషన్ కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈ సమాచార లోపం వల్ల చాలా నష్టపోతున్నారని చెప్పి రెగ్యులర్గా ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ కానీ ఫేస్బుక్లో అయితే కొన్ని మిలియన్స్ చూస్తున్నారు, మీకు తెలుసో లేదో. యూట్యూబ్లో లెంగ్తీ వీడియోలు ఈ మధ్య మొదలుపెట్టాను. అడుగుతున్నారు చాలామంది, చాలా వివరంగా చెప్పండి సార్ అంటే, అందుకోసం కాస్త టైం తీసుకొని వివరంగా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో దయచేసి మరి ఇలాంటివి నచ్చుతున్నాయి, ఇలాంటిది అవసరం అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. ఇదొకటే కాదు, ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏం వచ్చినా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అన్నీ గవర్నమెంట్లో ప్రతి జాబ్ గురించి వివరంగా, ప్రతి నోటిఫికేషన్ గురించి క్రాక్ చేసే సులువులు, టిప్స్, ఎవరైనా సాయం చేస్తానంటే కోచింగ్ అది ఇస్తానంటే అది అన్నీ. ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీ గుంటూరు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ట్రైనింగ్ ఇస్తున్నారండి, మీకు తెలుసో లేదో. ఆయన తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా వస్తానంటే మీరు కూడా అనౌన్స్ చేయండి సార్, తీసుకుంటున్నాము అని అన్నారు. ఇది ఆర్ఆర్బి, వీళ్ళకి బిఎస్ఆర్బి ఇలాంటివి ఉన్నాయి చూడండి, వాళ్ళకి. సపోజ్ రేపు ఇది కూడా వాళ్ళని కనుక్కుంటాను, ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను అంటే మిమ్మల్ని అందరినీ అక్కడ కనెక్ట్ చేస్తాను. గుంటూరు అంటే లాడ్జింగ్ బోర్డింగ్ మీరు చూసుకుంటే చాలు, మెటీరియల్ ఖర్చు, క్లాస్ రూము, మంచి టీచర్స్ని అంతా వాళ్ళే చూస్తారు. ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి అంతా వాళ్ళే పెడతారు. జాబ్ కొట్టిస్తారు మీతో. ఆ రేంజ్లో వాళ్ళు ఇద్దామని అనుకుంటున్నారు కాబట్టి అడుగుదాం మరి. అంటే ప్రస్తుతానికి ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి జరుగుతోంది, బ్యాంకింగ్ జరుగుతోంది. ఇక పోలీస్ కూడా ఇస్తాను అంటే కనుక మీరు అదృష్టవంతులే, వాళ్ళని కనెక్ట్ చేస్తాను. ఇక మాక్ మెంటర్ అని మాక్ టెస్టులు ఇచ్చే ఏజెన్సీ ఉన్నారు, సిఎస్ఆర్లో ఇస్తున్నారు. మీరు ఎంత రాసుకుంటారో చెప్తే అంతమందికి కూడా లాగిన్ ప్రొవైడ్ చేసే ఏర్పాటు చేస్తాను. అయితే ఇక్కడికి వచ్చి స్వయంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, భయపడాల్సిన పనేమీ లేదు. అలాగే అప్లికేషన్ ఐడి కూడా ఇవ్వండి. దీన్ని చూసి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కాల్ పెడతారు. మీరు చక్కగా మాక్ టెస్టులు కూడా రాసుకోవచ్చు. మరి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ దయచేసి పెట్టండి.